హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఈ డే 3 వ్లాగ్ అనమాట. ఆల్రెడీ 2 వీడియోస్ అండ్ డే 1 డే 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. చూడకపోతే గో అండ్ చెక్అవుట్. దాని కంటిన్యూషన్ వీడియోస్ అనమాట. సో దట్ కొంచెం క్లియర్గా ఉంటుంది మీకు. సో ఈ డే 3 వ్లాగ్ ఏంటంటేనండి, ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్లో నేను చెప్పున్నా బాబాని దర్శనం చేసుకున్నాము. కానీ నాకు ఎందుకు ఒక చిన్న ఫీల్ ఉండిపోయి, ఎందుకంటే నేను బాబాని ఒక్కరిని అలా చూస్తూ ఉండిపోయాను. బట్ చుట్టుపక్కల ఏమి సరిగ్గా చూడలే, నాకు గుర్తు కూడా లేదు. కనీసం నేను సరిగ్గా దర్శనం చేసుకోలేదు. మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేము ఈ డే 3 అయితే మళ్ళీ ఇంకెలాగో కాసేపు రెస్ట్ తీసుకుందాం ఆ డే అంతా అనుకున్నాం మేము. ఎందుకంటే జర్నీ ఎక్కువ, సో ట్రావెలింగ్ అది చేస్తున్నాం కాబట్టి ఇంక అందుకని అమ్మన పాప ఇద్దరు రెస్ట్ తీసుకుంటాము. అమ్మ రానంది, ఎందుకంటే మా ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను కదా, మీరు ఇద్దరు వెళ్ళండి అని అంటే ఇంక మేమిద్దరం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చి మీకు అంతా చూపిస్తున్నా. ఈ రిసార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుండే. అండ్ ఆ ప్లేస్ కూడా ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా, ఒక అఫీషియల్గా ఉంటే ఆ చివరి కూడా ఇంకో రిసార్ట్ ఉంది, కానీ దానికన్నా మాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేము ఫస్ట్ ఈ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము బాబా దర్శనం మళ్ళీ ఇంకోసారి చేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఎంత బాగా జరిగిందంటే దర్శనం చాలా 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 బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాయి. అండ్ పేడ్ పాస్కి వెళ్ళాము. జనాలు కూడా ఆబ్వియస్లీ చాలామంది ఉన్నారు. ఫ్రీ పాస్కి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట. సో ఇంకా పేడ్ దానికి వెళ్ళాము. సో ఆబ్వియస్లీ ఇంక ఫోన్ అది నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా ఫోన్ అది పక్కన పెట్టేసి ఇంకా అవేం చూపించలేకపోయాను. బట్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఓన్లీ బాబాని ఫస్ట్ టైం చూశాను. అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఏంటంటే బాబాని చూశాను, బాబాని ఎలా డెకరేట్ చేశారో చూశాను, సమాధి కానీ అంతా కూడా చాలా క్లియర్గా చాలాసేపు ఉన్నామన్నమాట బాబా దగ్గర. అలా నించొని మమ్మల్ని ఎవరు పంపించని కూడా లేదు, అలాగే కూర్చున్నాము, కాసేపు నించొని చూసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు. దర్శనం మాత్రం చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఎక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. బట్ ఒక పాస్ కోసం ఒక ఆధార్ కార్డు పాస్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డు కోసం మళ్ళీ ఫోన్స్ వెళ్ళి తెచ్చుకున్నాము. దానివల్ల ఈ లోపల క్లిప్ అంతా కూడా తీయగలిగాను, బట్ అది అసలు తీయకూడదు అలాగా. అండ్ ఇంక దర్శనం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాము. నేను వచ్చి యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయి ఉండే, మేమిద్దరమే వచ్చి. సో మాకు ఎట్లా అనిపించిందంటే మన ఇద్దరం మళ్ళీ ఒక డేట్కి వచ్చిన ఫీలింగ్ అనిపించింది మాకు. అంతే, ఆబ్వియస్లీ చాలా డేస్ తర్వాత మేమిద్దరం ఒక డేట్కి, షిరిడీలో డేట్కి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా తక్షు కానీ ఆర్ ఇంకా ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీ. సో మేము వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యామన్నమాట. ఇద్దరం కూడా చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. ఇంకా ఆయన అయితే దోశ చెప్పుకున్నారు, మసాలా దోశ. అండ్ నేనైతే పూరీ చెప్పుకున్నా. సో పూరీకి డ్రై కర్రీ ఇచ్చారనమాట. దోశ అయితే సాంబార్ మాత్రం చాలా బాగుంది, సాంబార్ చట్నీ కూడా చాలా బాగుంది, దోశ కూడా టేస్టీగా ఉంది. పూరీ విషయానికి వచ్చేస్తే సోగా ఉందన్నమాట, బట్ యావరేజ్. కర్రీ కూడా అంత బాగాలేదు అండ్ పూరి కూడా అంత బాగాలేదు. అంటే కొంచెం క్రిస్పీగా ఉంది కానీ మెత్తగా లేదనమాట పూరి. అనవసరంగా చెప్పుకున్నా అనుకున్నా. బట్ ఆయనది దోశ అయితే మాత్రం అవసరం ఉండే, ఎందుకంటే లోపల కర్రీ చాలా బాగుంది. ఆ లోపల కర్రీయే పూరి కర్రీ అనమాట యాక్చువల్లీ. బట్ ఇక్కడ డిఫరెంట్ అనుకుంటా, డ్రై కర్రీ ఇచ్చారు. సో బాగుంటుందేమో అని చెప్పి ఇంకా నేను పూరి చెప్పుకున్నాను. ఎందుకంటే అస్తమాన్ ఇడ్లీ తినున్నాము, పూరి చెప్తా అని చెప్పి ఇంకా పూరి చెప్పుకున్నా. బట్ అస్సలు తినలేకపోయాను, వేస్ట్ అయిపోయి ఉండే. అండ్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు. షిరిడీలో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకా తప్పదు, ఖర్చు పెట్టాలి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ మేము మా రిసార్ట్కి వెళ్ళే ముందే ఇక్కడ క్యామెల్ కనిపించింది అనమాట. ఇలాగా ఆయన నన్ను ఎక్కమని ఫోర్స్ చేశారు. నాకు అసలు చాలా భయం అనమాట, ఈ గుర్రాలు కానీ ఇవి కానీ ఎక్కాలంటే నాకు చాలా భయం. అండ్ మేము రూమ్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఇట్లా ఆడుకుంటున్నారు. అప్పుడే లేచింది అంతక్షణ. మేము వచ్చామని కూడా తనకు అసలు పట్టించుకోలేదు. వాళ్ళ అమ్మమ్మతో చక్కగా ఆడుతుంది, ఇలాగ బూచి ఆట ఆడుతుంది. మార్నింగ్ తక్షి అస్సలు ఆడవదండి, చాలా హ్యాపీగా నవ్వుతుంది అండ్ చక్కగా ఆడుతుంది అనమాట. సో అది ఇంకా మేము వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు అయితే ఇట్లా ఆడుకుంటున్నారు. మేము దర్శనం చేసుకొని ఎందుకు రిటర్న్ అయిపోయామంటే, ఇంకా ఈ డే 3 మొత్తం ఏంటంటే ఇంక మేము
వ్లాగ్ ఓన్లీ షాపింగ్ పర్పస్ కోసం మేము ఉన్నాము, జస్ట్ రిలాక్స్ అయ్యి అండ్ తర్వాత షాపింగ్ కోసం అని చెప్పి కూడా ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడైతే మధ్యాహ్నం భోజనంకి మేము రిసార్ట్లోనే రెస్టారెంట్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర రోటీస్ అండ్ తక్ష్వికి కర్డ్ రైస్ చెప్పాము. చాలా బాగున్నాయి రిసార్ట్లో భోజనం అయితే, ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఆఖరి కర్డ్ రైస్ కూడా చాలా యమ్మీ ఉంది. మరి వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇంక మేము షాపింగ్ అని చెప్పి బయలుదేరాము. సో అమ్మని పాపను కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక దర్శనం అయిపోయాక మేము వచ్చి ఇంక మధ్యాహ్నం బోవ తినేసి అప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ కొంచెం క్లియర్గా చూపిస్తున్నారు రిసార్ట్, ప్రతి వీడియోలో చూపించున్నా. సో షాపింగ్ ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మెయిన్ థింగ్ షాపింగ్ అనేది ఇంపార్టెంట్ కదా మన ఎవరికి గర్ల్స్కి. సో నేను కూడా అదే, నా కోసం కూడా నేను తీసుకోలేదు, నాకు తక్ష్వి కోసం కానీ మా అమ్మ కోసం ఆయన కోసం, అబ్బాయిలు కొనడానికి ఏమి ఉండదు ఆబ్వియస్లీ, అక్క కోసం కానీ మా తమ్ముడికి ఏం తీసుకోవాలన్నా వాడు ఏం వేసుకోడు పెద్దగా, ఆడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు కూడా. సో అబ్బాయిలకి తీసుకోవడానికి కూడా ఏం లేవు, షెడ్యూల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఓన్లీ అఫోర్డబుల్ ఉన్న ప్రైజెస్ ఏమైతే ఉంటాయో థింగ్స్ అవి మాత్రం తీసుకున్నాము. అండ్ యూస్ఫుల్ ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నాము. షిరిడి నుంచి గుర్తుగా సాయిబాబా ఫొటోస్ కానీ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పున్నా, బట్ ఈ థర్డ్ దాంట్లో మాత్రం ఓన్లీ షాపింగ్ పర్పస్ అందరికీ ఏమేమి కావాలి ఏంటి అనేది తీసుకున్నాము. అండ్ ఇప్పుడే షిరిడీలోనే బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట. బ్యాంగిల్స్ చాలా 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 బాగున్నాయి. తెలుసు యాక్చువల్లీ మేము హైదరాబాద్ కూడా వెళ్తాము చార్మినార్కి అని, బట్ ఇక్కడైతే ఆయన అనుకోకుండా చేతికి వేసేసారు బ్యాంగిల్స్. ఇంక బ్యాంగిల్స్ చేతికి వేసేటప్పుడు చాలా నచ్చినాయి అనమాట. సో నచ్చినాయి అని చెప్పి ఇంకా ఒకదానికి వస్తే అక్కడే మేము ఒక 1000 రూపీస్ బిల్ చేసాము ఓన్లీ ఫర్ బ్యాంగిల్స్కి. అంటే నాకు, అక్కకి, అమ్మకి, మా వదినకి అట్లా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడు పర్సెస్ బాగుంటుంది కదా అని చెప్పి మా అత్తయ్య కూడా తీసుకున్నా. ఇంకా షాపింగ్ మొత్తం ఎవరికి ఏం కావాలన్నీ తీసేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు పావు బాజీ చూసాము, బట్ పావు బాజీ లేదు అప్పుడు. మేము ఫస్ట్ దాంట్లో తిన్నాం, తర్వాత ఇంక దొరికే లేదు అతను. అండ్ ఇక్కడైతే మేము పానీపూరి తింటున్నాం. సడన్గా పానీపూరి తింటున్నప్పుడు సడన్గా అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకో అర్థం కాలేదు, తర్వాత మీరు క్లిప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందరూ పారిపోతున్నారు, పానీపూరి బండోడు కూడా పారిపోయినాడు. ఎందుకు ఏంటి అని వేరే ప్లేస్కి వెళ్ళాక అడిగితే అతను అన్నాడనమాట, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు రోడ్ మీద ఏమీ పెట్టుకోవడానికి వాళ్ళు అగ్రీ అవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకని వీళ్ళు వెంటనే ఇంకా ఖాళీ చేసేసారు, వాళ్ళు వస్తున్నారని తెలిసి మళ్ళీ ఫైన్ పడుతుంది కదా అందుకని. సో అదే అనమాట ఈ డే 3 మొత్తం ఓన్లీ ఫర్ షాపింగ్ అండ్ మేము రిలాక్స్ అవ్వడం, చిల్ అయ్యి హ్యాపీగా మాట్లాడుకోవడం. అండ్ డే 4కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది డిస్కషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా షాపింగ్ పర్పస్ చేసుకొని ఎవరికి ఏమి ఇవ్వాలి అని అన్నీ సర్దుకోవడం, ఇవన్నీ కూడా అయినాయి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.